రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో ఒక భారీ చొరబాటు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. దీన్ని మన భారత భద్రతా దళాలు అత్యంత సమర్థవంతంగా చాకచక్యంగా తిప్పికొట్టే చాలా మెరుపు వేగంతో ప్రతిదాడి చేసి దాదాపు 7-8 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు, వాళ్లతో పాటు పాకిస్తానీ ఆర్మీ జవాన్లు వీళ్లను హతమార్చి పైకి పంపించేసింది. ఈ సంఘటన ఒక 2 రోజుల క్రితము కృష్ణా ఘాటి అనే ప్రాంతంలో జరిగింది. కృష్ణా ఘాటి పూంచ్ జిల్లాలో ఉంది. జమ్మూ కాశ్మీర్ మనందరికీ తెలుసు, శ్రీనగర్ ఉన్నటువంటి ప్రాంతం, శ్రీనగర్, సోపోర్, పుల్వామా, ఈ అనంతనాగ్, ఈ ప్రాంతం అంతా కూడాను కశ్మీర్ లోయ. కశ్మీరీ ముస్లింలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అది. అక్కడ ఉగ్రవాదం ఈరోజు సఫలం కావడం లేదు. కాబట్టి పాకిస్తాన్ ఈ జమ్మూ ప్రాంతంలో తన యాక్టివిటీస్ని గత 1-2 సంవత్సరాలుగా పెంచింది. దానికి కారణం ఏంటంటే, ఈ హాజీపీర్ పాస్ ఏదైతే ఉందో, ఈ హాజీపీర్ పాస్ని ఆనుకుని, పాకిస్తాన్లో ఉంటుంది హాజీపీర్ పాస్, ఒక అటవీ ప్రాంతం ఉంది. ఈ దట్టమైన అటవీ ప్రాంతం అటు పాకిస్తాన్ నుంచి ప్రారంభమై మన దేశంలోకి వస్తుంది. పర్యవసానంగా ఈ అటవీ మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబాటు చేయడం చాలా సులువు. అందున ఈ పూంచ్ జిల్లాలో భీంబర్గలి, కృష్ణా ఘాటి, ఈ ప్రాంతాలు ఉగ్రవాద చొరబాటుకు చాలా అనుకూలమైనటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతంలో, కృష్ణా ఘాటి ప్రాంతంలో చొరబాటు చేసేటటువంటి ప్రయత్నము పాకిస్తానీస్ చేశారు. అయితే వచ్చినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బ్యాట్ అంటే బార్డర్ యాక్షన్ టీమ్స్ అని అంటారు. పాకిస్తాన్ తయారు చేసినటువంటి ఉగ్రవాద టీమ్స్ లేదా మాజీ భద్రతాదళ సిబ్బందిని ఈ ఉగ్రవాద కార్యకలాపాల కోసము వినియోగిస్తారు. వీళ్ళు చాలా హైలీ ట్రైన్డ్ పీపుల్. వీళ్ళు వచ్చి మిలిటరీ ప్రిసిషన్తో ఒక అటాక్ చేస్తారు. జవాన్ల తలలు నరికేసి తలల్ని తీసుకెళ్ళడము, లేదా ఏ గ్రామాల మీద పడి దాడి చేసి బాంబు దాడులు చేసి వెళ్ళిపోవడము చాలా సమర్థవంతంగా చేసేటటువంటి ఈ పాకిస్తానీ బ్యాట్ టీమ్స్, బార్డర్ యాక్షన్ టీమ్స్. వీటితో పాటు స్పెషల్ సర్వీసెస్ గ్రూప్స్, ఎస్ఎస్జి అని ఉంది. వీళ్ళు కూడాను స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించేవాళ్ళు. వీళ్ళు గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్లతో తయారైనటువంటి ఈ టీమ్స్ చొరబాటు చేసి మన దేశంలోకి రావడానికి ప్రయత్నించాయి. వీళ్లకు సహకరిస్తూ పాకిస్తానీ జవాన్లు కూడా 2-3 వచ్చారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడిప్పుడే మంచు కరుగుతోంది కాబట్టి ఈ మంచు కరుగుతున్నటువంటి సమయంలో మన దేశంలోకి చొరబాటు చేయటం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోకి చొరబాటు చేయటము. ఈ అటవీ ప్రాంతం నుంచే నేరుగా వాళ్ళు ఈ కిష్త్వాడ్, భదర్వా ఈ ప్రాంతాలు వెళ్ళవచ్చును. అక్కడి నుంచి కశ్మీర్ వ్యాలీలోకి వెళ్ళవచ్చును, లేదా జమ్మూలోని ఈ అడవుల్లోనే దాగుని అటాక్స్ చేయవచ్చు. ఈ ట్రైన్డ్ పీపుల్ పెద్ద అటాక్స్ చేయలేరు, కానీ ఏదో ఒక బస్సు వెళ్తోంది, బస్సు యాత్రికుల మీద కాల్పులు జరపగలరు. సెన్సేషనలిజం చేసి పెద్ద వార్తలుగా అవి మారేటట్టుగా చాలా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించేటటువంటి యాక్షన్స్ చేస్తారు. సో ఇలా వస్తున్న వాళ్ళని మన బార్డర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, మన సైన్యం ఎవరైతే ఉన్నారో, సైన్యము వాళ్ళని హతమార్చింది. ఈ మంచు కరుగుతున్నటువంటి సమయంలో వీలైనంత మందిని జొప్పించటము పాకిస్తాన్ లక్ష్యం. వీళ్ళు లోపలికి వచ్చిన తరువాత యాక్షన్స్ చేసి, అటాక్స్ చేసి, వార్తలు, సంచలనము, తర్వాత ప్రపంచానికి కశ్మీర్ ఇష్యూ ఇంకా బ్రతికే ఉందని చెప్పడానికి పాకిస్తాన్ లక్ష్యంగా చేసింది. దీని వెనక మరొక ప్లాన్ కూడా ఉంది. ఫిబ్రవరి 5వ తారీఖున పాకిస్తాన్ సాలిడారిటీ, కశ్మీర్ సాలిడారిటీ డే, అంటే కశ్మీర్కు మద్దతుగా పాకిస్తాన్లో ప్రతి సంవత్సరము కార్యక్రమం జరుగుతుంది ఫిబ్రవరి 5వ తారీఖున. ఈ సంఘటన జరిగిన వెనువెంటనే ఈ చొరబాటు చేసే ప్రయత్నం జరిగింది. ఈ సంఘటన, ఈ కశ్మీర్ సాలిడారిటీ డే అంటే కశ్మీర్కి మద్దతును, సంఘీభావ దినం ఏదైతే ఉందో, ఇది ఈసారి రావాల్కోట్ అనే ప్రాంతంలో జరిగింది. రావాల్కోట్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కోట్లీ మీర్పూర్ ప్రాంతం, అంటే జమ్మూని ఆనుకున్నటువంటి ప్రాంతంలో రావాల్కోట్లో జరిగింది. ఈ రావాల్కోట్లో జరిగినటువంటి కార్యక్రమంలో
ఈసారి ప్రత్యేకంగా ఎక్కడైతే ఈ కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమానికి ఒసామా బిన్ లాదెన్ పేరు పెట్టారు. ఒసామా టెంట్ అనేటటువంటి చోట ఈ కార్యక్రమం జరిగింది. అంటే కార్యక్రమం నిర్వహించినటువంటి వాళ్ళు కశ్మీర్ కోసం తక్కువ, మతఛాందస ఉగ్రవాదం కోసం ఎక్కువ పనిచేశారు. పైగా దీనిలో పాల్గొనేందుకు హమాస్కి చెందినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని పిలిచారు. హమాస్ నాయకులు పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించి అక్కడ రావల్కోట్లో సభ నిర్వహించి అక్కడ ప్రసంగించి వెళ్ళారు. పాకిస్తాన్ మద్దతు లేకుండా పాలెస్టీనియన్స్, హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోకి ఎలా ప్రవేశించారు? ఎందుకంటే ఎంట్రీ పాయింట్ అటువైపు నుంచే ఉంది. పాకిస్తానీ పాకిస్తాన్కి తమ పాలెస్టీనియన్ పాస్పోర్టో లేకపోతే ఇంకొకటో చూపించి అఫీషియల్గా రావడం తప్ప వాళ్ళ దగ్గర వేరే మార్గం లేదు. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వము, ఐఎస్ఐ సైన్యానికి తెలిసి ఈ హమాస్ ఉగ్రవాదులు వచ్చారు. ఒసామా పేరిట కార్యక్రమం జరిగింది. కశ్మీర్ విముక్తి కోసము, కశ్మీర్ కోసము కార్యక్రమం ఫిబ్రవరి 5న జరిగింది. అది జరిగిన వెంటనే పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ అయితే స్వతంత్రంగా ఉంటుంది, లేకుంటే పాకిస్తాన్లో ఉంటుంది. కశ్మీర్ అయితే స్వతంత్రంగా ఉంటుంది, లేకపోతే పాకిస్తాన్లో ఉంటుంది. అంతేగాని కశ్మీర్ భారతదేశంలో ఉండబోదు అన్నాడు. ఈ కార్యక్రమం తర్వాత ఆసిమ్ మునీర్ ప్రకటన, దాని వెనువెంటనే చొరబాటు యత్నము, ఇదంతా ఒక ప్లాన్. అంటే కశ్మీర్, జమ్మూ ప్రాంతాలలో ఉగ్రవాదాన్ని పెంచేటటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు మొత్తం కశ్మీర్లో మొత్తం ఉన్నటువంటి ఉగ్రవాదుల సంఖ్య 190కి అటు ఇటుగా ఉంటుంది. గత 1.5 నెలలోనే వీళ్ళలో 6 మన భద్రతా దళాలు వాళ్ళని పైకి పంపించేశారు. ఈరోజు ఉగ్రవాదిగా చేరినటువంటి వ్యక్తి 1 ఏడాది పాటు బతికి బట్టగట్టే వాళ్ళు కేవలం 30 మంది, 100 మందిలో 30 మంది. అయినప్పటికీ ఈ రకంగా చొరబాటు చేసేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అసలు హమాస్ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ప్యాలెస్టీనా ఇష్యూ, ప్యాలెస్టీనియన్లకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూదులు. ఉర్దూ లాంగ్వేజ్లో వాళ్ళని యహూద్ అంటారు. అదేవిధంగా ఈ జిహాదీ మానసికత ఉన్నటువంటి వాళ్ళ దృష్టిలో ప్రధానమైనటువంటి 2 శత్రువులు ఉన్నారు. ఒకరు యహూద్, రెండవ వాడు హనూద్. హనూద్ అంటే హిందువు. కాబట్టి కశ్మీర్ విషయంలో భారతదేశము హనూద్కి ప్రతీక, ఇజ్రాయిల్ యహూద్కి ప్రతీక. యహూద్ అండ్ హనూద్ మా ప్రధాన శత్రువులని చెప్పేందుకే ఆక్రమిత కాశ్మీర్లో ఈ కార్యక్రమం జరిగింది. దాని వెనువెంటనే చొరబాటు జరిగింది. ఈ గేమ్ని అర్థం చేసుకోవాలి. భారత భద్రతా దళాలు ఈ పెద్ద అటాక్ని, జరగవలసినటువంటి పెద్ద ఉగ్రవాద కార్యకలాపాన్ని మొగ్గలని తుంచివేశారు తమ సమర్థవంతమైనటువంటి యాక్షన్ ద్వారా. రానున్న రోజుల్లో ఇటువంటి చొరబాట్లు మరింత జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనవరి 31వ తారీఖున ఖారీ ఖమానా అనేటటువంటి ప్రాంతం ఉంది. ఇది కూడా పూంచ్ జిల్లాలోనే ఉంది. ఇక్కడి నుంచి 2 ఉగ్రవాదులు చొరబాటు చేసే ప్రయత్నం చేస్తే మన భద్రతా దళాలు వాళ్ళని హతమార్చాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కొండ సానువుల్లో మంచు కరిగే కొద్దీ దాడులు, ఉగ్రవాద చొరబాట్లు, పాకిస్తానీ బ్యాట్ టీమ్ యాక్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది. దానికి భారత భద్రతా దళాలు దీటైన సమాధానం చెప్పేందుకు సదాసర్వదా సన్నద్ధమై ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.